అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు మనం మళ్ళీ హారర్ వీడియోకి అయితే రియాక్షన్ అయితే ఇవ్వబోతున్నాం. సో నేను 1 మంత్ బ్యాక్ ఒక హారర్ వీడియోకి రియాక్షన్ ఇచ్చిన. సో 1 మంత్ అయితే అయిపోయింది అనమాట, దాటేసింది. సో అందుకే ఈరోజు నేను మళ్ళీ వీడియోస్కి అయితే వెళ్ళిపోతున్నా. మనం 9 హారర్ క్రీపీ వీడియోస్ అయితే చూడపోతున్నాం అనమాట. అండ్ మజా కూడా వస్తుంది. సో ఈ వీడియోకి మీరు కూడా హెడ్ ఫోన్స్ వేసుకోండి నాలాగా. సో అప్పుడే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే వస్తుంది. సో ఫటాఫట్గా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కంప్యూటర్ రీఫ్రెష్ కూడా చేయలేదు నేను. లెట్స్ గో. సో ఓకే గైస్, అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేసిన. సో 9 ఒక పాడుబడ్డ బిల్డింగ్ ని ఒక లేడీ దయ్యమై వెంటాడుతుందంట. ఓకే 1990లో ఆ లేడీ చంపేశారు. ఆ లేడీ చనిపోయిన 6 నెలల్లోనే మిస్టీరియస్ గా ఆ బిల్డింగ్ లో ఉన్న 8 మంది చనిపోయారు. ఆ లేడీ దయ్యమయ్యి వాళ్ళందరినీ చంపేసిందని ఒక చిన్న టాక్ కూడా ఉంది. అదే ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. ఓకే గైస్, ఇది కొంచెం స్కేరీ ఉంది. ఒక అమ్మాయిని ఎవరో చంపేసిండ్రంటే ఆమె ఆత్మ తిరుగుతుందంట అక్కడ. సో నేను వీడియోలో ఉరలకుంటే మంచిది. అండ్ వీళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుర్రు, అది నైట్ టైంలో. బాయ్. ఓ ఓ ఎవరినో చూసినా నేను. ఒక లేడీ లాంటి ఆకారం జుట్టు వెరబోసుకుని కారిడార్ లో నించునుంది. చూడండి, ఆ దయ్యాన్ని బయట నుంచి చూసే లోపలికి వెళ్ళే సాహసాన్ని అతను చేయలేదు. చూడండి గైస్, మంచిగా ఇదేమో ఆ డ్రెస్ అండ్ ఇది ఆమె హెయిర్స్ ఈ కెమెరా మ్యాన్ ని చూస్తున్నట్టు ఉంది కదా. ఓ మై గాడ్. ఆ ప్రాపర్టీ కండిషన్ ని చూస్తే ఎంత పాడుపడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. yes guys, అండ్ అది కూడా ఫారెస్ట్ లో ఉంది. ఇన్వెస్టిగేటర్ ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎడిట్ అస్సలు కాదు గైస్, ఇది రియలే. ఇది ఎడిట్ అస్సలే కాదనమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇది ఎంత క్రీపీ ఉంది బాయ్. నో వే ఇట్స్ ఎడిట్. అండ్ నంబర్ 8 కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఒక ప్రత్యేకమైన కర్మని ఆచరించాల్సి ఉంటుంది. ఓ యా, బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండొచ్చు. yes, బ్లాక్ మ్యాజిక్ తెలుసుకున్న తర్వాత ఒక హాంటెడ్ ఫారెస్ట్ లోకి వెళ్ళి దయ్యాన్ని పిలిచారు. అప్పుడు ఆ ఫారెస్ట్ ని వెంటాడుతున్న దయ్యం నిజంగానే వాళ్ళ ఎదురుగుండా వచ్చేసింది. రియల్లీ అవసరమే వచ్చింది బాయ్ దయ్యంని పిలవడానికే. ఓకే, ఇది ఇండియాలో కూడా కాదు. ఏమవుతుంది ఎడిట్ గైస్, చూడండి ఇది ఎడిట్. ఇది ఎడిట్ ఎంత ఈజీగా తెలుస్తుంది మీరే చూడండి. బ్రో మనం అంత ఈజీగా కాము. అఫ్ కోర్స్ దీని ఏఐ, ఎందుకంటే ఇది మన కంట్రీ కూడా కాదు, ఎవరో జపాన్, చైనా వాళ్ళది, కొరియా వాళ్ళది ఈ వీడియో అనమాట. సో అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కొంచెం టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి ఓల్డ్ టైంలోనే ఎడిటింగ్ నేర్చుకుని ఉంటారు. అండ్ ఇది చూడండి, ఇది ఎడిటింగ్ అనమాట. 5 years old కిడ్ కూడా భయపడాడు దీన్ని చూసి. అట్లాంటిది మనం భయపడతామా? నో ఛాన్స్. వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. మంచిదే. వాళ్ళ ముందర ఒక చిన్న పాండ్ ఉంది. తెల్లటి ఫేస్ ఉన్న ఒక దయ్యం లాంటి ఫిగర్. yes guys, దయ్యం నాకు చాలా భయం అవుతుంది. వీళ్ళందరికీ దర్శనం ఇచ్చింది. దాన్ని చూడగానే వాళ్ళెవరూ ఎలాంటి సడన్ మూమెంట్స్ చేయలేదు. దయ్యం కనిపించినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు అనే విషయాల్ని కర్మని నేర్పించిన చేతబడి చేసే అతను వీళ్ళందరికీ చాలా క్లియర్ గా చెప్పి పంపాడంట. అందుకే వాళ్ళందరికీ ఏం చేయాలో ఏం చేయకూడదో చాలా బాగా తెలుసు. దాన్ని చూస్తూ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ స్కిల్స్ ఎవరైతే ఇది చేసిండ్రో హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఓకే, నంబర్ 7, నంబర్ 8 గలీ. ఈమె మనిషి గైస్, నేను ఈమె ముఖం చూసి భయపడ్డాను నేను సడన్ గా. ఓకే, ఇక్కడ టీవీ స్క్రీన్ లో మాత్రమే కనిపిస్తోంది. ఇది టిక్ టాక్ వీడియో అనమాట. రేచల్ అని ఉండే కదా పేరు. ఎక్కడ ఫిగర్ చాలా పెద్దగా, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. వీడియో లాస్ట్ లో అది వెనక్కి తిరిగి గైస్ నాకు వీడియో ఏమనిపిస్తలేదు. పట్టుకోండి, ఇదే అనుకుంటా ఫిగర్ అయితే వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. రియల్ లైఫ్ లో అక్కడ ఎవరు లేరు. గైస్ దీన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? గైస్ కొంచెం ఇలా జూమ్ చేస్తే అర్థమవుతుంది. నిజంగానే దయ్యమా? ఓకే, నాకు అర్థం అవుతలేదు. ఓకే గైస్, ఇప్పుడు నంబర్ 6 కి అయితే వచ్చాను. అత్తారింటికి వెళ్తున్నాడు. అత్తారింటికి ఇండోనేషియాలో రికార్డ్ అయింది. ఇండోనేషియా. ఓ మై గాడ్, చాలా రిమోట్ ఏరియా లాగా ఉంది.
ఓకే గోప్రోలో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. ఐ థింక్ ఈయన బైకర్ అనమాట. అండ్ ఈయన బైక్ వెళ్తుండు కాబట్టి సరిపోయింది. నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసేవాడిని. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమన్నా కనిపిస్తే కానీ. అండ్ ఇక్కడ బొలారో ఉంది. ఓకే క్యాంపర్ అనుకుంటా. అండ్ నాకైతే ఇప్పటి వరకు ఓ మై గాడ్ ఏంటది, వైట్ కలర్ శారీ వేసుకొని ఎవరో వెళ్ళారు. నేను మంచిగా చూశాను. ఎవరబ్బా గైస్? నాకు ఇది డెఫినెట్లీ ఏఐ కాదు, ఎడిట్ అయితే అస్సలు కాదు. చూడండి చూడండి, ఇది అసలు నో ఛాన్స్ ఏఐ వీడియో ఇది. అక్కడి నుంచి చాలా దూరం పారిపోయాడు. ఇండోనేషియాలో దయ్యాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవునా గైస్? ఇండోనేషియాలో నిజంగానే దయ్యాలు ఎక్కువ ఉంటాయో మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిసి ఉంటే. నంబర్ 5 అయితే మనం వచ్చేసాం. గైస్ హ్యూమన్స్ కి దయ్యాలు కనిపించవు, బట్ యానిమల్స్ కి దయ్యం కనిపిస్తుంది. మేల్ డాగ్ అన్నమాట. ఎక్కడ ఏముంది? ఓకే డాగ్ ఇప్పుడు వదులుతలేదు. ఓకే స్టార్ట్ అయింది. ఒకసారి బార్క్ చేసింది. ఇది ఏ కంట్రీ అబ్బా? ఓ ఓ గైస్ నాకు మంచి గైస్ ఇంతకుముందు నాకేమో నా ఇల్లు జనా రియల్గా వెళ్ళింది. బ్యాక్ బ్యాక్ ఏమో ఇట్లా వెళ్ళినట్టయితే అనిపించింది నాకు. వెళ్ళింది గైస్, ఏమో వెళ్ళింది వెళ్ళింది. సూపర్ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ఏమో వెళ్ళింది. ఒక షాడో మాత్రం ఇట్లా ఇట్లా రేస్ కార్ లాంటి స్పీడ్ అయితే వెళ్ళింది. నేను చూసిన ఏమో షాడో అయితే చూసినప్పుడు అంత క్లియర్ గా కనిపించదు, కానీ వీడియోని స్లో చేసి బ్రైట్నెస్ చూడండి. ఒక డార్క్ షాడో ఫిగర్ గాల్లో ఎగురుకుంటూ పాస్ అయింది. చెట్టు వెనక్కి వెళ్ళి మళ్ళీ అది బయటికి రాలేదు. ఎస్ గైస్, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, బట్ నిజంగా ఇది స్కేరీయే, చాలా స్కేరీ. దయ్యాన్ని చూడగలుగుతాయి అంటారు. ఎస్ ఈ కుక్క కూడా దయ్యాన్ని ఓ నేను ఐస్ చూస్తా. ఇగోండి షైన్ కొడుతుంది. అది ఐస్ అన్నమాట. వైట్ కలర్ ఉంది మొత్తం. ఓ మై గాడ్, ప్యూపిల్ కూడా లేదు. కొత్త బిల్డింగ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళందరికీ ఒక దయ్యం పదే పదే కనిపిస్తూ ఉంటుందంట. అందుకే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ని ఫినిష్ చేయకుండా ఆపేశారు. అవసరం అది కూడా బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా జంప్ స్కేర్ ఉండదు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ అవసరమా? ఎవరిది? షాడో వెళ్ళింది, మాయమైంది. ఐ డోంట్ నో ఇది ఎడిటోరియలా, బట్ తెలియదు. ఇది వాష్రూమ్ ఏమో పాస్ అయింది. షాడో అంటే ఒక లాంగ్గా చాలా పొడవుగా ఉండే, బట్ ఇక్కడ చూడండి. ఓ చూడండి ఇది. ఓ మై గాడ్, ఎస్. బిల్డింగ్ లో ఎవరు ఉన్నారనే ఆలోచన లేకుండా దాని పాటికి అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎస్ గైస్ చూడండి, ఇక్కడికి వెళ్ళినాక మాయమైపోయింది. డెఫినెట్లీ రియల్. చేసుకుంటూ వెళ్ళాడు, కానీ అది ఇతనికి మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. నేనుంటే ఇప్పుడు ఆ విండో నుంచి జంప్ కొట్టేవాడిని. నేనుంటే ఏమనిపిస్తుంది? అసలు నేను పోనేకుంటుండే యార్. నేను ఇన్వెస్టిగేట్ అయితే గైస్ ఒకవేళ ఒకటే ఉంటే భయం అవుతుంది. ఏంటది? కంటిన్యూస్ గా కార్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. బ్లాక్ షాడో ఫిగర్ రోడ్ ని క్రాస్ చేసుకుంటూ ఆపోజిట్ సైడ్ కి వెళ్తుంది. ఓ గైస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంత మంది ఉన్నారు, దాన్ని ఎవ్వరు అబ్జర్వ్ చేస్తలేరు. 2016 వాట్ బ్రో? 2016 క్రాస్ చేస్తున్నప్పుడు అసలు అక్కడ ఏమీ లేనట్టు కార్లని పాస్ అవుతున్నాయి. చాలా ఓల్డ్ వీడియో అన్నమాట, ఓల్డ్ ఫుటేజ్. 2016 ఉన్న దయ్యం మనం ఇప్పుడు చూస్తున్నాం 2025 లో. వీడియోలో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ దాన్ని చూసి ఉంటాడో బై సాబ్ గైస్
ఒక One cake. అపార్ట్మెంట్ లో ప్రతి రాత్రి కొన్ని ఎవరైతే ఆ ఫుటేజ్ ని చూసింటారో వాళ్ళకి నాకు తెలిసి ఎంత భయం ఉంటుంది నెక్స్ట్ లెవెల్. విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట. ఒకసారి చిన్న పాప ఏడుస్తున్నట్టు, లేదా చిన్న పిల్లలు ఏమో ఉందాడా, ఒకసారి కుక్క మోదుగుతున్నట్టు. ఎస్ గైస్ ఏమో డాగ్ లాగానే ఉంది. అచ్చా క్యాట్ ఇది. తను ఒక పిల్లిని కూడా సాకునుంది. ఎస్ క్యాటే అది. అరుస్తున్నట్టు సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ సౌండ్స్ చేస్తోంది తన పిల్లి కాదు. దట్స్ నాట్ ఓకే. ఇగోండి క్యాట్ ఏడికి వచ్చినప్పుడు ఆ సౌండ్ వచ్చింది. దాడికి ఏ తను తన పిల్లిని రూమ్ లోపలికి పిలిచింది. గైస్ క్లియర్ గా కనిపిస్తుంది. రూమ్ లోపలికి వచ్చిన తర్వాత చాలా క్లియర్ ఎస్ గైస్ అది అసలు ఒళ్ళుతనే లేదు. ఈయన క్యాట్ ఒళ్ళుతనే లేదు. సౌండ్స్ కూడా చాలా క్రీపీగా ఉన్నాయి. ఎస్ వేటాడడానికి దయ్యాలు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాగైతే అక్కడ ఉన్న దయ్యం ఆ పిల్లిని వేటాడడానికి ట్రిక్స్ ప్లే చేస్తుందా? మీకేమనిపిస్తుంది? ఇవ్వండి చూడండి, క్యాట్ ని పిలిచాడు వచ్చింది అండ్ సాఫ్ కనిపిస్తుంది. ఈ క్యాట్ ఒర్లుతలేదు, అది ఏదో వేరే క్రియేచర్ ఒర్లుతుంది. అండ్ ఇది క్రియేచర్ కాదు, డెఫినెట్లీ ఒక దయ్యం అన్నమాట. అండ్ నంబర్ 1 ఇంట్లో చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయంట. షాడోస్ కనిపించడం, మాటలు వినిపించడం, ఇలాంటివి జరగడంతో అతను ఇంటి మొత్తం కెమెరాలను సెట్ చేశాడు. అప్పుడు ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. దయ్యం సడన్ గా మన మీద కెమెరా మీద అటాక్ చేయకుంటే చాలు నాకు. ఓ ఓ ఓ మై గాడ్, మళ్ళీ డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ లోపల ఎవరూ లేరు. కానీ లైట్స్ ఆఫ్ చేసి డోర్ ని క్లోజ్ చేసిన వెంటనే ఒక గోస్ట్లీ ఫిగర్ లోపల ఉన్నట్టు గ్లాస్ గుండా కనిపిస్తుంది. నాకేం కనిపిస్తలేదు. ఓ ఎవరు చూస్తున్నారు గైస్, ఎవరు చూస్తున్నారు? ఇగోండి ఎవరు చూస్తున్నారు? ఫేస్ 3 సార్లు చెక్ చేశాడు కానీ ఫేస్ కనిపించింది నాకు. ఈ మొత్తం సినారియో మరింత చూడండి మళ్ళీ వచ్చింది. ఈసారి కొంచెం డిమ్ అయింది నాకు తెలిసినట్టు. ఇగోండి కానీ ఇక్కడ మంచి కనిపిస్తుంది. ఎవరో అవతల వైపు నుంచి చూస్తున్నట్టు ఈయననే. అది చేయి కూడా పెట్టింది. ఇప్పుడు సడన్ గా అటాక్ చేయకుంటే మంచిది అండి. చూడండి ఈయన హ్యాండ్ పెట్టిండా, ఇగోండి ఈయన చేయి పెట్టాడు, అది కూడా ముట్టింది. ఇగోండి అది కూడా ముట్టింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ అపార్ట్మెంట్ ఖచ్చితంగా అంటుకుని ఉంది. కానీ ఆ దయ్యం ఏదో చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. నాకైతే అది అతనితో ఒకవేళ గైస్ అవతల నుంచి మన మనిషినే ఉండు ఈయనని ఒక ప్రాంక్ చేస్తున్నాడంటే, బట్ నో, మీరు రాంగ్. ఎందుకంటే ఓన్లీ ఫేస్ కనిపిస్తుంది, ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది. ఒకవేళ రియల్ మనిషి అయితే మొత్తం బాడీ కనిపించాలి కదా, ఓన్లీ ఫేస్ ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ఆడ ఉన్నది యాక్చువల్ దయ్యం అన్నమాట. సహాయం అవసరమేమో. ఓకే గైస్, మీరైతే చూసింటారు కదా హారర్ గోస్ట్ కాట్ ఆన్ కెమెరా అన్నమాట. సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించింది అండ్ మొబైల్ కెమెరాలో కూడా కనిపించింది అన్నమాట. ఎవరైతే వీడియో రికార్డ్ చేసుకుంటూ మనకు చూపించిండ్రో, అంటే ఒక మెసేజ్ ఇచ్చిండ్రో దయ్యం నిజంగానే ఉందంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ వీడియోస్ చూసి మీకు నమ్మబుద్ధి అవుతుంది. కొన్ని ఎడిట్ కావచ్చు, బట్ రియల్వి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఎడిట్ ఉండే, అది బ్లాక్ మ్యాజిక్ ది 8th one అనుకుంటా. 8th one ఎడిట్ ఉండే. సో అదొకటి ఇచ్చి ఇవన్నీ నిజంగానే చాలా చాలా స్కేరీ ఉండే అనమాట. నాకైతే చాలా భయమైంది. మంచిది జంప్ స్కేర్ రాలేదు. నేను ఎక్కడ జంప్ స్కేర్ వస్తుంది అనుకుంటే, బట్ ఏది కూడా జంప్ స్కేర్ అయితే లేదు. సో ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.